Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అయిన రమేష్ కన్నిగంటి గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి విరాట్ గారు. సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ముఖ్యంగా ఉక్రెయిన్కి ఉన్న ఇంపార్టెన్స్ అండ్ ఉక్రెయిన్ ఏ విధంగా విభజించబడింది యుఎస్ఎస్ఆర్ నుంచి, అలాగే యుఎస్ఎస్ఆర్ మీద ప్రజలకు అంతకుముందు ఆ టైంలో జరిగిన విషయాల గురించి చెప్పడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ సిచ్యువేషన్ అనేది ఎందుకు ఇంతలా కీ రోల్గా మారుతుంది, ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్ ఉండగా కూడా ఉక్రెయిన్ మీదే ఎందుకు ఇంత మొండి పట్టు అనేది ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది ఆడియన్స్కి. అయితే తప్పకుండా సార్, యాజ్ ఇంటర్నేషనల్ అఫైర్స్కి ఎక్కువ మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ అన్ అనాలిసిస్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ విరాట్ గారు. మీ ద్వారా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యుక్రెయిన్ చిన్న దేశం అయినప్పటికీ గత 3 సంవత్సరాలుగా రష్యాతో యుద్ధం చేస్తుంది. 3 సంవత్సరాలు యుద్ధం చేయగలిగిన శక్తి, సామర్థ్యము, ఆర్థిక శక్తి, వ్యూహాత్మక మిలిటరీ పరమైన శక్తి యుక్రెయిన్కి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినప్పుడు అసలు యుక్రెయిన్లో ఏముంది? బంగారం లాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఖనిజాలు ఉన్నాయా? వజ్ర వైడ్యూరాలు ఉన్నాయా? యుక్రెయిన్లో పెట్రోల్ ఉందా? గ్యాస్ ఉందా? న్యాచురల్ గ్యాస్ ఉందా అని రీసెర్చ్ చేసినప్పుడు యుక్రెయిన్ను తప్పనిసరిగా యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన తర్వాత, యుక్రెయిన్ ఒక సొంత దేశం ఏర్పడిన తర్వాత, యుక్రెయిన్కి ముందల క్రీమియా అనే ఒక ఏరియాను కూడా రష్యా ఆక్యుపై చేసింది 2014లో. 2014 రష్యా ఎనెక్స్డ్ క్రీమియా. నెక్స్ట్ దే నో ఇట్ విల్ బి యుక్రెయిన్. ఇప్పుడు యుక్రెయిన్ దగ్గరికి వచ్చింది. యుక్రెయిన్లో కీవ్ని ఆక్యుపై చేసి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ కూడా ఆక్యుపై చేయాల్సింది రష్యా. డ్రోన్ అటాక్స్, కొత్త అటాక్స్ కనపడినాయి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధంలో గత 3 ఏళ్లలో. 2022 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన యుద్ధము ఈ రోజున 2025 ఫిబ్రవరి వచ్చేసింది, అయిపోయింది. వాళ్ళ మార్చి 4వ తారీఖు 2025, వాళ్ళ 4th March 2025 టుడే. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 2025 యుక్రెయిన్ రష్యా వార్ కంప్లీటెడ్ 3 years. More than 1000 days in the modern era, 21st century, war is happening between Russia and Ukraine. Why is it happening? What is the strength behind Ukraine? Who has been supporting Ukraine? What are the strengths of Ukraine? అని చూసినప్పుడు ప్రేక్షకులకి, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే, ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, స్మార్ట్ వాచెస్ దగ్గర నుంచి, ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నుంచి, ఈవీస్, కార్ లోపల స్టీరింగ్ లోపల ఉన్న ఐఓటీ సిస్టమ్స్ దగ్గర నుంచి, కంప్యూటర్స్, మెనీ అదర్ గ్యాడ్జెట్స్లో ఒక ఇంపార్టెంట్ రేర్ ఎర్త్ మెటీరియల్, అంటే ఖనిజము అంటాం తెలుగులో, రేర్ ఎర్త్ మెటీరియల్, అతి విలువైన, అతి ఖరీదైన, లేదా అతి పురాతనమైన, లేదా అతి శక్తివంతమైన ఖనిజాలు. అవి లేకపోతే వ్యవస్థలు కూలిపోతాయి. కంపెనీస్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను మూతపడిపోతాయి. ఇండస్ట్రీస్. ఒకవేళ మీరు కారు కొనాలనుకున్న, మంచిగా ఐ డ్రీమ్లో జాబ్లో మంచి శాలరీ వచ్చి మీకు మంచి రేపొద్దున బెంజ్ కార్ మీరు కొందాం అనుకున్న విరాట్ గారు, మీకు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్పినా, ఆ బెంజ్ కార్లో వాడే ఇంపార్టెంట్ వస్తువులు కొన్ని యుక్రెయిన్ దగ్గర మాత్రమే ఉన్నాయి. మీరు వాడే బెంజ్ కారు, మీరు వాడే BMW కారు, మీరు వాడే కంప్యూటర్, మీరు వాడే ఎలక్ట్రిక్ వెహికల్, మీరు వాడే స్మార్ట్ వాచ్, ల్యాప్టాప్, ప్రతిదానికి సంబంధించిన రేర్ ఎర్త్ మెటీరియల్ అని ఇంగ్లీష్లో అంటారు. తెలుగులో అతి విలువైన, అతి ఇంపార్టెంట్ అయిన మెటీరియల్స్ కొన్ని ఉంటాయి అవి తయారు చేయడానికి. అవేంటంటే ఆ చిప్ తయారు చేయడానికి, బేసికల్గా ఇట్స్ కాల్డ్ ఏ చిప్ అనమాట. ఆ చిప్ తయారు చేయడానికి బెరిలియం, క్రోమియం, కోబాల్ట్, గ్రాఫైట్, లిథియం, టాంటలం, వెనాడియం, జికోనియం, టైటానియం, సేరియం, నియోడియం,
ఎర్బియం, ఎట్రిబమ్, స్కాండియం, ఈ 14 రేర్ ఎర్త్ మెటీరియల్స్, వీటితో పాటు ఇంకొక 2 రేర్, మొత్తం 16 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉక్రెయిన్, ఇవన్నీ యుక్రెయిన్లో దొరికే అతి విలువైన ఖనిజాలు, రేర్ ఎర్త్ మెటీరియల్స్. ఇవి కొన్ని వందల లక్షల కోట్ల విలువైన సంపద. ఈ ప్రపంచంలో రేర్ ఎర్త్ మెటీరియల్స్లో 5 to 10% ఒక్క యుక్రెయిన్ దేశంలోనే దొరుకుతాయి. సో అందుకే అంత వాల్యూ. అందుకనే యుక్రెయిన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోవడానికి అటు రష్యా ప్రయత్నం చేస్తుంది, ఇటు యూరోపియన్ యూనియన్ని యుక్రెయిన్ని కాపాడతామనే నెపంతో, అనే మాస్క్ అంటే ముసుగుతో, లేకపోతే అమెరికా $500 బిలియన్ యుక్రెయిన్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటయా? మొన్నటి వరకు విరాట్ USAID అని, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ అసిస్టెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటారు. ప్రపంచంలో ఎక్కడైనా కరువు కాటకాలు ఉన్నా, ప్రపంచంలో ఎక్కడైనా భూకంపాలు ఉన్నా, ప్రపంచంలో ఎక్కడైనా క్షామం ఉన్నా డబ్బులు ఇవ్వటానికి అమెరికా ఒక ఫండ్ ఏర్పాటు చేసింది. USAID అంటారు. USAID అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అసిస్టెన్స్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అంటారు. ప్రపంచంలో వేరే దేశాల్లో జరిగే డిజాస్టర్స్ నుంచి కాపాడుకోవడానికి USAID అనే ప్రోగ్రాం అమెరికాలో ఎప్పటి నుంచో ఉంది. దాని కింద ఇండియాకి రావాల్సిన డబ్బులు కూడా ఆపేసింది అమెరికా. ఇది మోడీ బాయ్ ప్రేమ అంటానే, లవ్ అంటానే, మోడీకి ట్రంప్కి మధ్య లవ్ అఫేర్ బాగుంది, వాళ్ళిద్దరు బాగా ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకున్నారు. ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా, ఓల్డెస్ట్ డెమోక్రసీ అమెరికా, ఇండియా అండ్ అమెరికా ఆర్ బాయ్ బ్రదర్ అండ్ బ్రదర్ అంటే ఇవన్నీ బోటాకపు మాటలే అంటారా అని చెప్పింది. మరి USAID ఎందుకు ఆపింది భారతదేశానికి? నెంబర్ 1. ఇంకోటి ఏం చేసింది అంటే భారతదేశానికి కాదు, చాలా దేశాలకు ఆపింది, అందులో భారతదేశానికి కూడా ఆపింది. సో స్పెషల్ ఏం కాదు, మనం స్పెషల్ ఏం కాదు. మరి స్పెషల్ అని చెబుతున్నావు కదా, స్పెషల్ అని చెప్పినప్పుడు ప్రేమ అంటే ఏంటి? వాట్ వీ సే ఇస్ నాట్ లవ్, వాట్ ఐ డూ ఫర్ యూ ఇస్ లవ్. అవును, నేను నీకు ప్రేమిస్తున్నానని చెబితే ప్రేమ కాదు అది. నీ కోసం నేను ఏం చేశాను, నాకున్నా లేకపోయినా ఉన్నంతలో నేను నీకోసం ఏం చేశాను అనేదే కదా ప్రేమ. ప్రేమకు ఒక కొలమానం ఉంటుంది కదా. మరి ఆ ప్రేమ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పే మాటల్లో చేసే చేతల్లో పొంతనే అనిపించట్లా. సో ₹5 మనకు వస్తాయంటే ₹2 ఖర్చు పెడతాం అనే ఫార్ములా. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కొల్లగొట్టాలి అంటే యుక్రెయిన్ని తన ఆధీనంలో పెట్టుకోవాలి. యుక్రెయిన్ ఆధీనంలో ఉంటే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇప్పుడు ఇందా చదివినిపించిన రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నీ, చిప్ తయారీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, చిప్పు లేనిదే మనకి చిప్పకూడు చేతికి వచ్చింది. అంటే 21వ శతాబ్దంలో అంతగా మనము ఎలక్ట్రానిక్ వస్తువుల మీద, డిజిటల్ వస్తువుల మీద, సైబర్, ఇంటర్నెట్, యు నేమ్, ల్యాప్టాప్, కంప్యూటర్, కార్, స్కూటర్ అండ్ మెనీ అదర్ థింగ్స్, ఆర్ శాటిలైట్స్ పంపించాలన్నా, రాకెట్స్ పంపించాలన్నా, ఏం చేయాలన్నా చిప్పు కావాలి. చిప్పులో ఏం కావాలి? ఈ 16 రేర్ ఎర్త్ మెటీరియల్స్లో కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ కావాలి. ట్రూ సార్. అందుకనే యుక్రెయిన్ మీద ప్రేమతో కాదు, యుక్రెయిన్లో ఉన్న సంపదని కొల్లగొడటానికి ఇటువైపు నుంచి రష్యా ఎదురికి శత్రువు అని చెప్తుంది. కానీ అమెరికా మిత్ర దేశాలైన యూరోపియన్ కంట్రీస్ ముసుగేసుకున్న శత్రువు. ప్రపంచంలో వేరే దేశాన్ని ఆక్రమించిన శక్తులు ఏమైనా ఉన్నాయంటే యూరోపియన్ కంట్రీసే. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్రమించారు. అవును, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, తర్వాత ఇంకా పోర్చుగీస్, యు నేమ్ ఎనీబడి, దే హ్యావ్ కమ్ అండ్ కాంక్వర్డ్. ఇండియా ఎప్పుడైనా వెళ్ళి వేరే దేశాలను ఎప్పుడైనా ఇండియా ఆక్రమించిందా? లేదు. 1947 15th August we got independence, right? Today we are in 2025 March 4th. In the last 75 plus years, India never conquered any other country. In fact, మన మంచితనం మూలాన, మన శాంతి సందేశం మూలాన we have lost our own territory here and there. But we have never annexed or occupied. We have never been a encroacher. We have always been giving to other countries. So that's why we should never believe the Chinese, we should never believe the Americans, we should never believe Russians. We must believe in ourselves. We must be self-reliant, self-dependent India. Bharat Desamu, our Bharat, my Bharat, your Bharat, our India must be having its own
foreign policy, defense policy, and other important policies, cyber security, maritime policy, political or social economic policies, going by the interest of Indians. True, sir. భారతదేశానికి సంబంధించి భారతీయుల యోగక్షేమాలకి దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ విదేశాంగ విధానము, డిఫెన్స్, సెక్యూరిటీ, స్ట్రాటజీ, సైబర్, కోస్టల్, మ్యారిటైమ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్, స్పేస్, వాట్ ఎవర్ యూ సే. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటి విషయాలు ఎన్నో మీరు ఎడ్యుకేషన్ పరంగా సిహెచ్ఎస్ఎస్ ద్వారా తీసుకెళ్తున్నారు. అదొక గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ మీకు, మీ పిల్లలకి, మీ సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలి, ఆపర్చునిటీస్ దగ్గర చేయాలనుకున్నట్లయితే మీరు సిహెచ్ఎస్ఎస్ సంప్రదించవచ్చు. రమేష్ కన్నిగంటి గారు, we give research internships, Virat. So he is always available and creating many more opportunities for the students and to many people. So వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. Thank you, Virat.